దురంధర్ మూవీ చాలా బాగుంది, నో డౌట్. దురంధర్ మూవీ గొప్ప దేశభక్తి మూవీ, నో డౌట్. ఉస్తాద్ భగత్ సింగ్ చూసారా? చూసిన వారిని నేను అడుగుతూ ఉన్నా, ఆ దేశభక్తి మూవీ కాదండి? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఉస్తాద్ భగత్ సింగ్లో దేశభక్తి, కమర్షియల్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇంకా చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక తెలుగు సినిమాలో అద్భుతమైనటువంటి లైఫ్ లెసన్స్ని ఉస్తాద్ భగత్ సింగ్లో చూపుతాడండి. మరి ఆ సినిమాకి ఎందుకు నెగిటివ్ టాక్ వచ్చిందో, కొంతమంది కావాలని చెప్పేసి ఎందుకు అలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో, దురంధర్ని ఆకాశానికి ఎత్తు దీన్ని ఎందుకు అసలు పట్టించు నాకు అర్థం కావట్లేదు. నా రిక్వెస్ట్, సినిమాని ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి. వేదిక టికెట్ ఆడే తగ్గించారు. అందులో డైలాగ్ ఉంటుందండి, యుద్ధం మధ్యలో భగవద్గీత చెప్పారు, యుద్ధం ఆపని చెప్పలేదు అంటాడు. మీరు దురంధర్ మూవీ కూడా అబ్జర్వ్ చేస్తే, కర్మణ్యవాధికారస్తే మా ఫలేష్ కదాచన, మా కర్మ ఫలహేతుర్భు మాతో సంగోస్వ కర్మని. కర్మలను ఆచరించడం నీకు అధికారం కలదు, కానీ ఆ కర్మల ఫలితం నీకు అధికారం లేదు. అలానే కర్మలను ఆపొద్దు అని, యుద్ధరంగంలో దిగు, దేశం కోసం పోరాడు, నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు, రిజల్ట్ ఏదైనా దేవుడు చూసుకుంటాడు అని స్టార్టింగ్ లైన్ అదే ఉంటుంది దురంధర్ 2లో కూడా. సో ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ అదే చెప్తాడు. ఇక అక్కడ వచ్చేంటి, పాకిస్తాన్లో ఉండి దేశం కోసం పోరాటం చేస్తాడు స్పైగా. ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి, మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, అవునన్నా కాదన్నా ముస్లింలే కాదు హిందువులలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం టెర్రరిస్టుల చేతులు వెలుపుతారు. నీ దేశానికి సంబంధించేసి ఇదిగో మేము ఇప్పుడు ఇది చేయబోతున్నాం అంటే దానివల్ల నాకేంటి లాభం అంటాడు. నువ్వేంట్రా చేసే దేశానికి తప్పు కదా అని అనడాడు. పార్థిబన్ నల్ల నాగప్ప ఏదో ఉండిద్ది అనమాట, పేరు కూడా వెరైటీ ఉండిద్ది, చందలమర్రియో ఏదో ఉండిద్ది, సీఎం నల్ల నాగప్ప ఆ క్యారెక్టర్ పేరు, మెయిన్ విలన్. సో వాడు టెర్రరిస్టుల చేతులు కలుపుతాడు. అటువంటి వాళ్ళు ఉన్నారండి నిజంగా మన దగ్గర కూడా. సో అదే చూపించాడు. తర్వాత మన దగ్గర ఉన్న ముస్లిమ్స్లో టెర్రరిస్ట్ సాయపడే వాళ్ళు ఉంటారు. ఆ టెర్రరిస్టులు వేరు వేయటం కోసం వాళ్ళల్లోనే స్పైగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. పోలీస్ ఆఫీసర్, ఒక ముస్లిం కుర్రాడు పోలీస్ ఆఫీసర్, సివిల్స్లో టాపర్, ఐఏఎస్ తీసుకొచ్చేది ఐపీఎస్ ఎందుకంటే నాకు మీ ఇన్స్పిరేషన్ సార్ అంటారు. దాన్ని అతన్ని టీంలోకి తీసుకుంటాడు. టీంలోకి తీసుకొని అతని ద్వారానే టెర్రరిస్టులు మొత్తం కూడా లేపి అవతలేస్తారు. పగిలిన అద్దం నుంచి నువ్వు జీవితాన్ని చూస్తుంటే జీవితం పగిలినట్టు ఉండిద్ది. ఆ కళ్ళద్దాలు తీసేయి చూడు, లైఫ్ అంతా బాగుంటుంది అంటాడు. ఫోన్ మన కంట్రోల్లో ఉండాలి, మన ఫోన్ కంట్రోల్లో కాదు. ఇలా సినిమాలో కొన్ని డైలాగులు ఉంటాయి, సూపర్ ఉంటాయండి. అసలు గ్రౌండ్ గట్టిగా ఉండిద్ది, నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది అంటాడు. అలాగే ఉంటుంది. జనం కోసం జీవితాన్ని జనం కోసం ఇచ్చేస్తున్నాడు ఈ మనిషి అని అంటాడు. అలా కొన్ని డైలాగులు అతను సింక్ అవుతాయి, కొన్ని మనకు సింక్ అవుతాయి. గ్లాసు పగిలే కొద్ది పదునెక్కిద్ది అంటాడు, పొడుస్తాడు. నిజమే, పేదవాడిని నువ్వు ఇబ్బంది పెడుతూ ఉంటే తిరగబడతాడు. తిరగబడ్డప్పుడు ఏమైతే ఇంక ఎదుటాడు పని. ఇలా ఉస్తాద్ భగత్ సింగ్లో అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. సినిమా చాలా బాగుంటుంది. మన దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సాయపడుతుంది ఎవరు అంటే మన హిందువులే సాయపడతారు. వాళ్ళు ఎవరేంటంటే పొలిటీషియన్స్, మిగతా కొంతమంది స్వార్థం కోసం, డబ్బు కోసం, అధికారం కోసం. అది చూపించాడు. సిన్సియర్గా ఉండే రాజకీయ నాయకులు ఎవరు ఏంటి అది చూపించాడు. అండ్ సమాజం ఎలా ఉండేది ఏంటి చూపించాడు. ప్రేమలు విఫలమయ్యి రాజకీయాన్ని ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేది. అప్పుడు ఆ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ తీసుకుంటా ఉండేది. వాళ్ళు పిచ్చి పిచ్చి చేస్తాడు. ఇది కాదమ్మా, ప్రకృతి నుంచి నేర్చుకొని చెప్తాడు, రియాలిటీ తెలుసుకొని చెప్తాడు. అది తర్వాత శ్రీలీల అమ్మాయి పేరు, మెయిన్ లీడ్ హీరోయిన్. ఆ అమ్మాయి ఫ్రెండ్ శ్రీలీలను ఎలా కాపాడిద్దండి సినిమాలు సూపర్ ఉండిద్ది అసలు ఆ సీను. అండ్ సమాజంలో మనం ఏదైనా పోరాడాల్సి వచ్చినప్పుడు కొంచెం చూసుకొని పోరాడాలి, అది చూపిస్తారు. సినిమా చాలా బాగుందండి. నేను మొన్న దురంధర్ అండ్ భగత్ సింగ్ రెండు కలిపి చెప్తూ ఇంత డీటెయిల్గా నేను చెప్పలేదు, ఎందుకంటే మజా పోయింది సినిమాలో. అండ్ మరో రిలీజ్ అయ్యి 2 రోజులు అవుతుంది అన్నట్టు. రిలీజ్ రోజు చెప్పే కదా, ఈ రోజు ఎందుకు చూడండి నేను చెప్పలే, ఇప్పుడు చెప్తున్నాను. సినిమా నిజంగా చాలా బాగుంది, చూడండి. చాలా బాగుంది సినిమా అయితే. అసలు ఫస్ట్ ఎంట్రీ సీను, చివరి అంటారు దాన్ని ఎండింగ్ సీను కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది అయితే, ఇదేంటి ఇలా అని. ఇస్తే ఎందుకు చెప్పలేకపోతున్నా, ఇంకా చాలా చెప్పాలంది. సినిమా నిజంగా బాగుందండి. ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ కూడా తగ్గించారు, ఖచ్చితంగా చూడండి. సినిమా నిజంగా బాగుంది.